ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారి యొక్క యథార్థ గాథ పుస్తకాన్ని గౌరవ మంత్రి వర్యులు గారికి ఇవ్వాలని చెప్పేసి తప్పించారు. వారి ఆహ్వానాన్ని, వారి అభ్యర్థులను మన్నించి మనం ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా మంచి విషయాలు తెలియజేయారు కానీ సమయాభావం దయచేసి తక్కువగా ప్రసంగించడం జరిగింది. దయచేసి అన్యదా భావించబడదు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించిన శ్రీ డాక్టర్ బి బ్రహ్మారెడ్డి గారు వేదిక రాష్ట్రంగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు మీకు అందరూ తెలుసు, ప్రజా డాక్టర్, అనేక వేల లక్షల రూపాయలకు అరుదైన సర్జరీస్ ను అతి తక్కువ ఖరీదులో చేసే డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వామపక్ష మిత్రులు కూడా వచ్చిన్నారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారందరికీ కూడా మన రాయలసీమ ప్రాంతంలో మన కర్నూలు జిల్లాలో పుట్టడం ఆయనతో పాటు గౌడప్ప గారు గాని అలాగే గులాం గాని ఇంకా మిత్రులందరూ గమనించాలి. అందరూ మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అందరికీ అవకాశం ఇస్తాం. అందరూ కూడా మీ సమయాన్ని ఎంత వీలైతే అంత కుదించుకుంటే మీరు ఇచ్చే సమయం ఇంకొకరికి మాట్లాడడానికి అవకాశం ఇస్తుంది. వారిని కూడా గౌరవించుకున్న వాళ్ళుగా అవుతారు. మీరు ఎదురు వ్యక్తిని గౌరవించాలంటే మీ ప్రసంగాన్ని తగ్గించి పక్క వ్యక్తిని అవకాశం ఇస్తే వాళ్ళు కూడా గౌరవించిన వాళ్ళుగా మీరు అవుతారు. కాబట్టి దయచేసి ఉయ్యాలవాడ సేవా సమితి అందరికీ అవకాశం ఇవ్వాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమానికి సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుతున్నాం. చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరిని గుర్తించి డాక్టర్స్ అయితే ఏంటి, టీచర్స్ అయితే ఏంటి, అవార్డులు పొందిన పెద్ద పెద్ద జాబ్స్ పొందిన విద్యార్థులు అందరినీ కూడా గుర్తించి ఈరోజు చాలా ఘనంగా సత్కరించబోతున్నారు. మినిస్టర్ గారు కూడా తన అమూల్యమైన సందేశాన్ని ఇస్తూ వార్డు డెవలప్మెంట్ని, కర్నూలు డెవలప్మెంట్ని ఏ విధంగా చేస్తారో కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఈ వార్డు కార్పొరేటర్గా ఇక్కడ ఈ విగ్రహం ఉండడం నేను చాలా నా పూర్వజన్మ ధన్యమైనట్టుగా భావిస్తూ మీ అందరికీ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు.